ప్రైజ్ ద లార్డ్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనము చదువుకుందాము. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. యేసు ప్రభువుల వారు కొండ మీద ప్రసంగంలో పలికినటువంటి మొట్టమొదటి ధన్యతగా మనం దీనిని చూస్తున్నాము. ఆత్మ విషయమై దీనులవుట అని చూసినప్పుడు దాని అర్థం ఏమిటి అంటే ఆధ్యాత్మిక జీవితంలో పేదరికమునకు సూచనగా ఈ మాటను మనము చూడగలము. ఈ భూలోకంలో మనం ఎంత మరి ఆస్తులు అంతస్తులు కలిగి ఉన్నప్పటికీ కూడా నిజమైనటువంటి ఆశీర్వాదము, నిజమైనటువంటి సంతోషము మనకు కలగదు. యాకోబు జీవితమును మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఆదికాండము 30వ అధ్యాయము 43వ వచనంలో చూసినట్లయితే ఆ ప్రకారము ఆ మనుషుడు అత్యధికంగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసీలు, దాసులు, ఒంటెలు, గాడిదలు కలవాడాయను. యాకోబు జీవితము మరి ఎంతో వర్ధిల్లినట్లుగా మనం ఇక్కడ చూడగలము. ఒంటరిగా కట్టుగుడ్డలతో వెళ్ళిపోయాడు ఇంటి నుండి. కానీ దేవుడు 20 సంవత్సరాల కాలంలో మరి ఆయనను ఎంతో విస్తారంగా దీవించాడు. ఇక్కడ చూసినట్లయితే మరి ఎంతో మంది పని వాళ్ళు వచ్చారు, ఒంటెలు వచ్చేసినాయి, గాడిదలు వచ్చేసినాయి. మరి అభివృద్ధిలోనికి మరి దేవుడు ఆయనను తీసుకొని వచ్చాడు. ఈ లోక సంబంధమైనటువంటి అత్యధికమైనటువంటి ఆశీర్వాదము ఆయన కలిగి జీవిస్తున్నాడు. కానీ మనం అదే 32వ అధ్యాయంలో 24 నుంచి 29 వరకు చదివినట్లయితే ఒక రాత్రి యబ్బోకు రేవు దగ్గర ఒంటరిగా మిగిలిపోయాడు. నీవు నన్ను దీవిస్తేనే తప్ప నేను నిన్ను విడువను అని దేవుని దగ్గర మొర్ర పెట్టుకున్నాడు, గోజాడుతూ ప్రార్థించాడు. ఎందుకంటే ఆయనకి భూలోక సంబంధమైనటువంటి మరి అంతస్తులు, ఆస్తులు, ఎంతో విస్తారమైనటువంటి మరి ఆ ఆశీర్వాదం ఆయన కలిగినప్పటికీ కూడా ఆయన జీవితంలో నిజమైన ఆశీర్వాదం అనేది అనుభవించలేకపోయినాడు. అందుకే ఆత్మీయ ఆశీర్వాదం, ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదం కొరకు దేవుని యొద్ద ఆయన గోజాడుతున్నాడు. ఇంకేమడిగాడు? నీ పేరేమిటి అని అడుగుతున్నాడు దేవుణ్ణి. దయచేసి నీ పేరు నాకు చెప్పవా అని అడుగుతున్నాడు. అంటే దేవుణ్ణి తెలుసుకోవాలనేటువంటి ఆశ కలిగింది యాకోబులో. దేవుని గురించి ఇంకెక్కువగా ఆయన అనుభవపూర్వకంగా తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి ఆయనలో వచ్చింది. అంతేగాని ఇంకా ఆస్తి సంపాదించాలి, ఇంత ఆస్తి ఉన్నది, ఇంకా నాకు కావాలి, దాసీలు ఉన్నారు, ఇంకా చాలా మంది దాసీలు కావాలి, గాడిదలు ఉన్నవి, ఇంకా రెట్టింపు గాడిదలు కావాలి, ఒంటెలు ఉన్నవి, ఇంకా రెట్టింపు ఒంటెలు కావాలని ఆయన అడగలేదు. ఎందుకంటే అవన్నీ తాత్కాలికమైనటువంటి సంతోషమును, తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని తీసుకొని వస్తాయని యాకోబుకు అర్థమైపోయింది. భౌతికంగా నేను ధనవంతుడనే కావచ్చు, కానీ ఆత్మీయంగా నేను పేదరికంలో ఉన్నాను, దీనత్వంలో ఉన్నానని ఆయన అర్థం చేసుకొని ఉన్నాడు. అందుకే దేవా దయచేసి నీ పేరు నాకు తెలియజేయవా అంటే దేవుణ్ణి తెలుసుకోవాలనే ఆసక్తి ఆయనలో వచ్చేసింది. ప్రియమైనటువంటి వారులారా, దేవుడు మరి ఆయనను అద్భుతంగా ఇశ్రాయేలుగా మార్చాడు. అలానే మనం ఇంకా ధన్యత అనే మాటకు అర్థము దేవుని తెలుసుకోవాలని ఆశ మనం కలిగి ఉండటమే ధన్యత. దేవుని మీద ఆధారపడి జీవించాలని కోరుకోవడమే ధన్యత. మరి ఇక్కడ యాకోబుకు అది వచ్చింది. దేవుడు యాకోబును అద్భుత రీతిగా దీవించాడు, ఇశ్రాయేలుగా దీవించాడు. ఆయన సంతానం ఇశ్రాయేలుల కంటే అంతగా దేవుడు ఆయనను ఆశీర్వదించాడు. కీర్తనకారుడు కూడా 73వ కీర్తన 25లో ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకములోనిది ఏది కూడా నాకు అక్కర్లేదని తెలియజేస్తున్నాడు. మరి మన జీవితాలలో కూడా ఈ లోక సంబంధమైనది ఎంత కలిగి ఉన్నప్పటికీ కూడా మరి మనము ఆత్మీయతలో మనము ఉన్నత స్థితిలో లేకుంటే, ఆత్మీయతలో దేవునికి దగ్గరగా లేకపోతే, ఆత్మీయతలో దేవునితో మనం సరైన సంబంధం కలిగి ఉండకపోతే మనము ఆత్మీయ పేదరికము అనుభవిస్తున్న వారమే. అయితే మరి యాకోబు ఎప్పుడైతే దేవుని పైన ఆధారపడి దేవుని చేత
అద్భుతంగా తన జీవితం మార్చబడిందో, ఆయన ఎంతో ఆశీర్వదించబడిన వాడిగా మరి మనం చూస్తున్నాము. మరి వీరు పరలోక రాజ్యం వీరిది అంటున్నాడు. అంటే ఆత్మలో మనము దీనత్వం కలిగి దేవునితో సరియైన సంబంధం కలిగి ఆయనతో సరియైన సంబంధాన్ని కట్టుకొని వాక్యం చదువుట ద్వారా, ప్రార్థించడం ద్వారా, మందిరానికి క్రమంగా వెళ్ళుట ద్వారా, ఆయనతో మరి మంచి సన్నిహిత సంబంధాన్ని మనం కట్టుకొనుట ద్వారా మనము ఆత్మీయతలో ఎంతో వర్ధిల్లుట ద్వారా మనం ఎంతో మంచి స్థితికి చేరుకోగలము. వారే మరి పరలోక రాజ్యము ఆక్రమించుకుంటారు, లేదా స్వాధీనపరుచుకుంటారు, లేదా పరలోక రాజ్యంలో వాళ్ళు ప్రవేశిస్తారు. మరి పరలోక రాజ్యము ఎలాంటి వారికంటే ఆత్మలో దీనులైన వారికి. అంతేగాని పరలోక రాజ్యానికి మన సామర్థ్యాలను బట్టి మనము వెళ్ళలేము. మనకున్నటువంటి మన ఏమంటారు, మనకున్నటువంటి మెరిట్స్, మన యొక్క భాషను బట్టి, మన రంగుని బట్టి, మనకున్న తలాంతులను బట్టి, మన జాతిని బట్టి మనం పరలోక రాజ్యాన్ని చేరుకోలేము. కేవలం మరి పరలోక రాజ్యం ఎలాంటి వారి కొరకు అంటే సుంకరుల కొరకు దేవుడు ఆయన సిద్ధపరిచి ఉన్నాడు, ఉంచాడు. అంటే సమాజంలో వెలివేయబడిన వారి కొరకు, మరి అణిచివేతకు గురైన వారి కొరకు, వివక్షను ఎదుర్కొంటున్న వారి కొరకు, తమ్ము తాము దీనత్వంలో జీవిస్తున్న వారి కొరకు దేవుడు సిద్ధపరుస్తున్నాడు. పరలోక రాజ్యం ఆత్మలో దీనులైన వారి కొరకే ఆయన సిద్ధపరిచాడు. మరి మన జీవితాలలో కూడా మనకి ఈ లోక సంబంధమైన దీవెనలు, ఆశీర్వాదాలు ఎంతో ఉండొచ్చు మనకి. కానీ ఆత్మీయతలో కూడా మనము ఎంతో మరి ఉన్నతమైన స్థితికి చేరుకోవాలి అంటే అది కేవలం యేసు ప్రభువుల వారితో మనం సమయం గడపాలి, ఆయనతో సంబంధాన్ని కట్టుకోవాలి, ఆయన యొక్క మరి విశ్వాసంలోనికి మనము ఎదగాలి. అప్పుడు పరలోక రాజ్యము మనదవుతుంది, మనదే అవుతుంది. అంతేకాని మన మెరిట్స్ తో మనం సంపాదించుకోలేము. ఇప్పటి నుంచి మనము యాకోబుకున్నటువంటి ఆశ కలిగిన ప్రాణంతో మనం ఉందాము. ఆయనను తెలుసుకోవాలని ఆశ కలిగి ఉందాము. ఆయన మీద ఆధారపడి జీవించాలనే ఆశతో ఉందాము. అప్పుడు దేవుడు మనల్ని ధన్యులుగా చేయగలడు. ఆ ధన్యకరమైన జీవితాన్ని మనం జీవించుదాము. పరలోక రాజ్య వారసత్వము మనం పొందుకుందాము. ప్రేమ నమ్మకం కలిగిన పరలోక తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో నాయన యాకోబుకున్నటువంటి ఆశను మాకు కూడా దయచేయండి. నిన్ను తెలుసుకోవాలనే ఆశ, నీకు అతి సమీపంగా రావాలనే ఆశ, నీ గురించి ఇంకా మిక్కిలిగా నేను అనుభవపూర్వకంగా రుచి చూసి తెలుసుకోవాలనే ఆశ, నీ మీద ఆధారపడాలనే ఆశను మాకు దయచేయండి. అయానికి స్తోత్రములు. నీ దీవెనలకు పాత్రులుగా చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.